సో మీ అందరికీ నేనైతే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అసలు ఇలా జరుగుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు నేనైతే హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండాల్సింది. అసలు ఎందుకు వెళ్ళాను ఏంటా అని చెప్పేసి చాలా సార్లు అయితే అనుకున్నాను. ఇలాంటివన్నీ నా ముందే జరుగుతాయి. అసలు ఇలాంటివి చూసినప్పుడైతే నాకు అసలుకి చెప్పాలంటే అసలు ఎలానో అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతాయి, అసలు మన మిస్టేకా వాళ్ళ మిస్టేకా, దేవుడే ఇలా చేస్తాడు అనేది నాకైతే అస్సలు అర్థం కాదు. చాలా అంటే చాలా సఫర్ అయ్యాను నేనైతే. ఎందుకు వెళ్ళానా హాస్పిటల్కి అని పదే ఒక 10 టైమ్స్ అయితే నేనైతే అనుకున్నాను. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకైతే ఈ వీడియోలో ఫుల్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు మొత్తం కూడా లాస్ట్లోనే ఉంటుంది ప్రతిదీ. మీకు అన్నీ క్లియర్గా చెప్తాను. చాలామందికి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. ఎస్పెషల్గా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ సదా ఆల్ ఇన్ వన్ అనమాట. ఈ వీడియోకి నేనైతే కొన్ని లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందరూ లైక్ చేస్తారనే ఎస్పెషల్గా అనుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది. పిల్లలున్నా పెద్దలున్నా ఎవరికైనా సరే. ఇంకా కమెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో అసలు ఏం జరిగిందంటే నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను. సో చెకప్ ఉంది కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. నిన్న ఫాస్ట్గా రెడీ అయితే వెళ్ళిపోయాను. నా ఓపీ నెంబర్ వచ్చేసి 14 అనమాట. సో డాక్టర్ వచ్చేసరికి 10 o'clock అయింది. మేము 9:30 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాము. 10 అయింది. డాక్టర్ వచ్చారు, చూశారు, అంతా బాగానే ఉంది అమ్మ, ఇప్పుడే స్కానింగ్ వద్దులే, ఒక 1 week తర్వాత చేద్దాం, ఇప్పుడు 9th month తగిలి నీకు 12 days అవుతుంది కదా, వెంటనే స్కానింగ్ వద్దు, ఇంకొన్ని డేస్ ఒక 7 days గడిచిన తర్వాత మనం స్కానింగ్ అనేది తీద్దామని చెప్పేసి బ్లడ్ టెస్ట్ అయితే రాశారు. సో నేనైతే బ్లడ్ టెస్ట్కి వెళ్ళాను. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ రావడానికి మినిమం ఒక 1 hour 1.5 hour పడుతుందని చెప్పారు. సో ఇక ఈ 1.5 hour ఏం చేయాలో తెలియక బయట హాస్పిటల్ బయట కారిడార్ ఉంటుంది కదా, అక్కడైతే కూర్చున్నాం నేను మా హస్బెండ్. ఇక ఫుల్ ఆకలిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ రిపోర్ట్స్ వస్తాయి, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అక్కడే వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఇక నాకు ఫుల్ చెమటలు అడిగితే పడుతున్నాయి. మా హస్బెండ్కి చెప్తే వెంటనే వెళ్ళి ఒక 1 liter కోకోనట్ వాటర్ అయితే తీసుకొచ్చారు. ఇక ఇద్దరం కూర్చొని తాగి ఇక అక్కడే కూర్చొని ఉన్నాము 1.5 hour వరకు. ఇక రిపోర్ట్స్ వచ్చేసరికి మ్యాక్సిమం 1:30 అయింది. సో ఇక 1:30 అయ్యేసరికి రిపోర్ట్స్ తీసుకొని నేను డాక్టర్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళాను. సో అంతా రిపోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయమ్మా. బ్లడ్ టెస్ట్ కూడా బ్లడ్ కూడా పర్లేదు, బాగానే ఉంది, ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఎందుకంటే డెలివరీ టైంలో మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పారు. సో ఇప్పుడైతే 10% ఉంది బ్లడ్, దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. సో మీకు రిపోర్ట్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు లాస్ట్లో. సో 10% ఉంది, అంతా బాగానే ఉంది అని చెప్పారు. నెక్స్ట్ మంత్ మళ్ళీ 1 weekకి రమ్మని చెప్పారు అనమాట. సో ఇక మేము రిపోర్ట్స్ తీసుకున్నాం, ట్యాబ్లెట్స్ రాశారు. ఇక ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చేసి ఇక ఫుల్ ఆకలి అవుతుందనమాట. సో ఇక బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక ఎక్కడన్నా హోటల్ దగ్గర ఆగి ఫుడ్ తిందామని ఇద్దరం అనుకున్నాం. సో మేము అలా హోటల్ దగ్గర ఆగాము. సడన్గా ఒక లారీ అయితే వచ్చేసింది. నేనైతే ఫుల్ టెన్షన్, అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందరు అరుస్తున్నారు పెద్దగా. మేము అక్కడ హోటల్ ముందే ఆగి ఉన్నాము. సో బైక్ మీద వెళ్ళాము నేను మా హస్బెండ్. ఇక్కడ హోటల్ దగ్గర ఆగిన తర్వాత అందరు గట్టిగా అరుస్తున్నారు. చూస్తే ఏమైందని చెప్పేసి ఒక బాబు, ఒక 17 years 18 years ఉంటాయి. సో తను లారీ వస్తుంటే సడన్గా ఉరికొచ్చాడు. అసలుకి అది విన్న తర్వాత నాకైతే ఫుల్ చెమటలు అనమాట, టెన్షన్. అసలు మీకు ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే నా మాటల్లోనే మీకు అర్థమైపోవచ్చు నేను ఎప్పుడే ఎంత టెన్షన్ పడుతుందని చెప్పేటప్పుడు. ఆ సిచ్యువేషన్లో నేనున్నప్పుడైతే మాత్రం ఇంకా టెన్షన్ పడ్డాను. అసలు నా వల్ల కాలేదు కూడా. సో లారీ సడన్గా వస్తుంది, ఈ బాబు కూడా సడన్గా వచ్చాడు. వచ్చిన వెంటనే ఏమైంది అంటే వెనక టైర్ ఏదైతే ఉంటుందో లారీ, దాని దగ్గర పడిపోయాడు అనమాట. పడటంతో తన హ్యాండ్ అయితే ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్, ఆ లారీ కింద టైర్ ఉంటుంది కదా, ఆ లారీ టైర్స్ దాని కింద పడిపోయింది. అయితే ఆ లారీ ఆ చెయ్యి మీదే ఆగిపోయింది, తన చేతి మీదే ఆగిపోయింది అనమాట లారీ. ఆగిపోయిన తర్వాత అందరు గట్టిగా అరిచి లారీ డ్రైవర్ని తిట్టారనమాట. లారీ కొంచెం ముందుకు పోనివ్వు, తన హ్యాండ్ మీదే టైర్ అనేది స్టే అయింది అని చెప్పేసి. అప్పుడు తను కొంచెం ముందుకు వచ్చేసి ఆపాడు. ఇక తన చెయ్యి అంతా నాకు తెలిసి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు
పచ్చడి అయిపోయింది. నాకు తెలిసి ఇరిగిపోయే ఉంటుంది, మొత్తం బ్లడ్డే. అందరూ తనని ఎత్తుకొని తీసుకెళ్తుంటే అసలు నాకు ఆ హ్యాండ్ చూసి, అతని ఫేస్ కూడా నేను చూడలేదు, ఆ హ్యాండ్ చూసి నాకైతే ఫుల్ చెమటలు పోసాయి, వణుకొస్తుంది, అసలు వాటర్ అవుతున్నాయి, కళ్ళు తిరిగినట్టు. అసలు నాకు బ్లడ్ అంటే అస్సలు పడదండి. బ్లడ్ చూస్తే నాకు వెంటనే కళ్ళు తిరుగుతాయి, ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. అది ఎవరైనా కానివ్వండి, ఒక మనిషి ప్రాణం కదా. అసలు అలా జరిగేసరికి నాకు చాలా ఇదనిపించింది. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళే ఏం కాలేదు, హ్యాండ్కే తగిలింది అని చెప్తున్నారు. హ్యాండ్కే తగిలింది, నొప్పి తనకుంటుంది, పెయిన్ తన వాళ్ళకంటూ ఉంటుంది. అదే మన వాళ్ళు ఆ పరిస్థితిలో ఉంటే ఏం కాదులే, బాగానే ఉంది, కొంచెమే చేతికి తగిలింది అని మనం మాట్లాడతామా? లేదు కదా. అసలు అలా అంటుంటే మా హస్బెండ్ కూడా వెళ్ళి అక్కడ చూశారు. ఇక తను వెంటనే అంబులెన్స్ కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చింది, తను తీసుకెళ్ళారు. నేనైతే మనసులో ఎన్నిసార్లు అనుకున్నాను, తనకి ఏం కాకూడదు, మంచిగానే ఉండాలి, అంతా బాగానే ఉండాలి, తనకి పెయిన్ కూడా ఎక్కువ ఉండకూడదని చాలాసార్లు అయితే నేనైతే ప్రేయర్ చేసుకున్నాను అనమాట. ఇంకా వచ్చేసి ఇక అంబులెన్స్ వచ్చింది, 108 వచ్చింది, తను తీసుకెళ్ళింది. ఇక ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో వెంటనే ఇక అందరూ తన మీదకి వచ్చేసారనమాట. మిస్టేక్ తనది కాదు, లారీ డ్రైవర్ది కాదు, ఈ బాబాయ్ ఊరికొచ్చాడు. అయినా కానీ దెబ్బ తగిలింది తనకు కాబట్టి ఎంతైనా ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. సో అందరూ తన మీదకి వచ్చేసరికి ఆ లారీ డ్రైవర్ లారీ దిగి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళారనమాట. ఇక పోలీసుని తీసుకొని వచ్చి ఆ లారీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చాలా వరకు యాక్సిడెంట్స్ అనేవి ఇలాగే జరుగుతున్నాయి. రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు కానీ, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ, బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ మీరు ఎలానైనా వెళ్ళండి. వన్స్ రోడ్డుకు వెళ్ళారు అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ మీరు ట్రావెల్ అనేది చెయ్యాలి. అసలుకి ఆ లారీ చెయ్యి మీద ఉంది కాబట్టి అంత ప్రమాదం ఏం లేదు. కొంచెం కానీ పెయిన్ అనేది ఉంటుంది, బాధ అనేది ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది. కానీ తన బాడీ మీద కనుక ఎక్కినట్లయితే తన ప్రాణమే పోయేది. అంత సెకండ్స్లో అసలు ఎంతమంది జనం అంటే అసలు హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళు కానివ్వండి, అక్కడ హోటల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు అక్కడికే వచ్చి కూర్చొని తను చూసి అసలు ఆ బ్లడ్ చూసి వామ్మో అసలు తట్టుకోలేరండి నిజంగా ఇలాంటివి జరిగితే. సో మీ ఇంట్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా డైలీ ఇలా ట్రావెల్ చేసేవాళ్ళు ఉన్న, పిల్లలు ఉన్న, పెద్దలు ఉన్న, ఎస్పెషల్లీ రోడ్ సైడ్ ఎవరిదైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలియదు రోడ్డుకి వెళ్ళాలా వద్దా, ఇవేమీ తెలియదు వాళ్ళకి ఆ స్టేజ్. సో మీరే వాళ్ళని చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటివి జరిగితే మన మిస్టేక్ కూడా ఉంటుంది ఎంతో కొంతవరకు. సో ఇలాంటివి జరగకుండా మనం కూడా కాపాడాల్సిన అవసరం అయితే ఉంది. సో తనకి ఏమీ కాకూడదని మీరు అందరు ప్రే చేయండి. మీరు ఏ దేవుణ్ణి అయితే మొక్కుతారో ఆ దేవుణ్ణి ఖచ్చితంగా కోరుకోండి, తనకి ఏం కాకూడదు, అంతా సెట్ అయిపోవాలి అని చెప్పేసి నేను కూడా ప్రేయర్ చేసుకుంటాను. తనకి ఏం కావాలని నిన్నటి నుంచి నాకు అదే బ్రెయిన్లో తిరుగుతూ ఉందన్నమాట. అసలైతే నేను ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను, బట్ ఎంతో కొంతమందికి తెలుస్తుంది. కొంచెమన్నా ఈ వీడియో ద్వారా కొంచెమన్నా కేర్ఫుల్గా ఉంటారు, కొంతమందినన్నా మనం సేవ్ చేసినట్లు ఉంటుంది. సో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అలా మాత్రం అస్సలు చేయకండి. సో ఇప్పుడు అంతా బాగానే ఉంది అని చెప్పారు. అక్కడే వైరల్ ఏదో హాస్పిటల్లో తనని జాయిన్ చేశారనమాట. మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కాల్ చేసి కనుక్కున్నాడు అనమాట. పర్లేదు అంతా బాగానే ఉంది, చెయ్యి మాత్రం కొంచెం బోన్ అనేది ఇరిగిపోయింది, అక్కడ వరకు జాయింట్ ఏదో చేస్తారట సంథింగ్, అది చేశారు. ఓకే, అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్ మొత్తం కూడా ఆ లారీ డ్రైవరే పే చేశారనమాట. అంతా బాగానే ఉంది. సో ఇంకా బాగుండాలి, తను తొందరగా రికవరీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరైతే ట్రావెల్ ఎక్కువగా చేస్తున్నారో, రోడ్ సైడ్ ఉంటున్నారో వాళ్ళకి సెండ్ చేయండి, కొంచెమైనా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చుతుందని అనుకుంటున్నాను. సో షార్ట్ వీడియోస్లో నాకు ఏమేమి మెడిసిన్స్ ఇచ్చారు ఏంటి అనేది చెప్తాను. ఈ వీడియోలో ఇంత టెన్షన్తో నేనైతే అసలు చెప్పలేను. సో దయచేసి కేర్ఫుల్గా ఉండండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.